లేను. బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మములకు ఆలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మము బ్రహ్మార్పణం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్ల ధ్యానం ఎందువల్ల కుదరట్లేదు? ఎందువల్ల దేహం నేను అనుకుంటున్నాను. మరి దేహం నేను అనుకుంటే ధ్యానం ఎలా వస్తుంది? ధ్యానం అంటే ఏంటి? దేహం నేను అనుకుంటే ఆ దేహం వైపు వెళ్ళిపోతుంది. కానీ అసలు నేను ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోలేరు. దేహము నేను కాదు, నేను ఆత్మని అంటేనే తెలుసు. ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరిపూర్ణన్నా, పరమాత్మన్నా, చైతన్యమన్నా, బిందువన్నా, సాక్షిభూతులన్నా, ఒక మనలో శక్తి ఉందన్నా, ఏదైనా ఆ తలంపు వచ్చే వరకు కూడా ధ్యానం కుదరదుగాక కుదరదు. ధ్యానం కుదరదు అంటే ఏంటి? దేహభావన వీడినప్పుడు బ్రహ్మభావంతో ఉన్న వాళ్ళకే ధ్యానం కుదురుతుంది. తదేక ధ్యానంలో ఉండగలుగుతున్నాం. 24 గంటల సమాధి స్థితిలో అంత ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అన్నప్పుడు ఉంటున్నాను నేను. ఎప్పుడైతే దేహం నేను కాదు అనుకుంటారో ఇంక ఉన్నదంతా బ్రహ్మే కదా. అప్పుడు నుంచి నాకు ధ్యానంలో ఉంటున్నాను. మరి చూడండి, ఇప్పటికి రేపు ఏప్రిల్ 29కి 68వ ఏడు వస్తున్నాను. 8వ సంవత్సరం నుంచి కదా 60 ఏళ్ళ నుంచి ఉన్నదాన్ని ధ్యానం ఎందుకు వస్తాను? దేహభావన వీడు నువ్వు పరమాత్మను తెలుసుకున్నావు. పరమాత్మగా మిగలటానికి, ఆ భావనలో ఉండటానికి నువ్వే కరెక్ట్ గా చేసుకోవాలి తప్పించి ఎవరి వల్ల కుదరదు. అందుకని నీ మనస్సు దేహం వైపు ప్రయాణం చేయకుండా నేను పరమాత్మనే అన్న భావంతో నువ్వు ఉంటేనే కుదురుతుంది తప్పించి ఎవరి వలన కూడా కుదరదు. ఎవరు మనకి అడ్డమే కాదు, తెలియక అడ్డం అనుకుంటున్నారు. నీ మనస్సే నీకు అడ్డం. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. మరి 8వ సంవత్సరం నుంచి నేను బ్రహ్మాన్నని, అప్పుడు ఆత్మ అనుకున్నాను. మరి ఉంటున్నానే, నాకు ఆనాటి నుంచి ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదరలేదంటే కారణం ఏంటి? నీ మనస్సుని నువ్వే సరి చేసుకుంటేనే ధ్యానం. ధ్యానం కుదరలేదు అని అందరూ అంటారు. అందరికీ ధ్యానం కుదిరేస్తే ఇంకెందుకు, అందరూ జీవన్ముక్తులే. కానీ ధ్యానం ఎందువల్ల కుదరట్లేదు మనకి తెలుసును కాబట్టి ఆలోచించుకుని ప్రతి ఒక్కరికి ధ్యానం కుదరలేదు అన్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అనే రూఢిగా ఉండాలి. ప్రతి విషయంలోనే దూరేసి నాకు ధ్యానం కుదరలేదు అంటే దేహభావంలోని మమేకమైపోతే ధ్యానం ఎలా కుదురుతుంది? నువ్వు పరమాత్మగా ఉంటే అయి ఉన్నావు అని తెలుస్తుంది. నేను అయి ఉన్నానని ఎప్పుడు తెలుస్తుంది? దేహభావన వీడినప్పుడు. భావన వీడమన్నాను కానీ దేహం ఈ ప్రారంధం, ఈ కారణదేహంతో తెచ్చుకున్నది అంతా అయితేనే కానీ దేహము జీవుడు తప్పుడు. దేహం వదలకి పంచభూతాల నుంచి తెచ్చుకున్నంతా పంచభూతాలకు అప్పుడు అర్పించు. బ్రహ్మం బ్రహ్మంగా మిగులు. ఎందువల్ల నాకు అన్నీ కావాలి. ఉద్యోగం నాకే కావాలి, జ్ఞానం నాకే కావాలి, దేహభావంలో నాకే కావాలి, దేహ సంబంధికులు నాకే కావాలి, అన్నీ నాకే కావాలంటే ధ్యానం ఎలా కుదురుతుంది? కుదరదు. ప్రతి దాన్ని కూడా పరమాత్మగా స్వీకరిస్తాం కాబట్టి ఈ రోజుని తెల్లవారుజాము 4 గంటలు కాలకృత్యాలు అయ్యాక నేను చేసిన పని ఏంటో తెలుసా? ఈ ఊర్లో ఉన్న చుట్టాల పేర్లు రాస్తున్నాను. తేరా వస్తుంది దాంట్లో చూపించాను డైరెక్ట్ గా. చూడు, తెల్ల పుస్తకం తేపై కుడివైపున ఉంది. దాంట్లో రాసుకుంది. మీరు ఎలా ఉండాలో మీరు ఆలోచించండి. ఎందుకు గుర్తొస్తారు? మీకు వాళ్ళతో మమేకం అయిపోతారు.
అయ్యో చూడరా, చూడండి ఈ సూర్య నమస్కారాలు. ఇగో ఒక్కొక్కరి పేర్లు ఎలా రాసుకున్నాను. ఈ ఊర్లో ఉన్న ఈ చుట్టూరు ఉన్నాడు, ఈ చుట్టూరు ఉన్నాడు. అమ్మా నాన్న అంటే మేమే. మరి అమ్మా నాన్న మీరు అందరూ అమ్మ అంటే నాకు అమ్మ అంటే నేను ఎవరినో చూస్తాను. మీకు అర్థమైందా? ఫోటోని చూస్తున్నాను, నేను ఎవరినో చూస్తాను. అమ్మా నాన్న, మా పిల్లోడు రమేష్, నీలిమ, వేద, షణు హైదరాబాద్ వాళ్ళు ఉండేది. చిన్నమ్మాయ వదిన, ఇంద్రోదిన పిల్లలు అమెరికాలు, న్యూజిలాండ్. ఇంకా ఆ పిల్లల పేర్లు కూడా రాయలేదు. అన్ని మైండ్ లోకి రావు. వర్ష, రఘు, అజయ్ అమెరికా, హర్షిని, వర్షమర్ది, రవి, సుమ, వాళ్ళ పాప పేర్లే రావట్లేదు. మాకు మమేకం అవ్వక బేబీ అంటే మా తోటికోళ్ళం, వాళ్ళ పాప అంటే అరమ్మ పేరు రాలేదు, ఆఖరికి వచ్చింది. దీన్ని నేను గంట సేపు రాయవలసి వచ్చింది. మరి ఆ కూతురు స్వరూప, కిషోరు, స్వాతి. మళ్ళీ మా పెద్దనాన్న అంటే చిన్నాడు విద్య, చిన్నాన్న రంగరాజు గారు. ఆ పేర్లు సతీష్, జ్యోత్స్న, సాత్విక్. మళ్ళీ ఆ ఆడబడుచు పార్వతి, నవీన్, దివ్య, పేరు ఏదో సుజన ఏదో గుర్తులేదు రాశారు. ప్రవీణు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆవిడ పేరు సుజాత పిల్లలు. కమల పెద్ద ఆడబడుచు, మా కమల మనవరాలు అనూష, రవి పెద్ద బేబీ, పెద్ద బాబు అనూష కూతురు పేరు. వాళ్ళ కూతురు పేరు తన్వి అనుకుని రాశారు. మొత్తం మీద జ్యోత్స్న తల్లి. ఎంతవరకుని అమెరికాలో నిరంజన ఆరుంది, ఎవరో చిన్న ఆడబడుచుకోండి. ఇంకా ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరు. మొత్తం మీద చూడండి, మరి ఎదుర్లంక జ్యోతి గారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఈ దగ్గరలో ఉన్నోళ్ళ పేర్లే గుర్తులేక నానా తంటాలు పడతాంటే ఒక కూర చెప్పడానికి ఎన్నో గంటలు పడుతుంది. ఒక కూరనే చెప్పలేను, బీరకాయని చూస్తాను, చెప్పేద్దాం అనుకుంటాను, కానీ నోట్లోంచి చెప్పలేను. ఈయన కూర అడిగేస్తాను కాబట్టి, ఈయన చెప్పేస్తారు కాబట్టి నాకు ఆ గొడవ. మళ్ళీ అన్ని మర్చిపోతాను, మళ్ళీ మొదలు. అందుగురించి పులుసు, ఎగురు, ఏపుడు ఇంతే పచ్చ. ఇంతకన్నా ఎగస్ట్రాలు నేను ఇంకా చేయలేను. ఎందువల్ల చేయలేనో మీరు ఆలోచించుకోండి. దేని ఎందు నేను మమేకం అవ్వలేను, దేని ఎందు మమేకం అవ్వను. పరమాత్మగానే ఉంటాను కాబట్టి ధ్యానం ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? సౌండ్ చేయకుండా చెప్పండి. ధ్యానం గడంటేసి ధ్యానం ఎందుకు రావట్లేదు అందరూ అడుగుతారు. ధ్యానం ఎందుకు వస్తుందరా? దేహభావన ఉంటే ధ్యానం ఎలా అవుతుంది? దేహభావన వేడాలి, భావన ఉన్నాను కానీ దేహం ఉన్నంతసేపు దేహం విధులున్నాయి. మానన్నానా? దేహం విధులు సక్రమంగా చేసుకుంటూనే భావనను వదలాలి. నాకు ఆ పేర్లు ఊర్లు ఏమీ తెల్లారుజాము 4 గంటలు కష్టపడితే 5 అయ్యే వరకు అది రాశాను. ఇక్కడ ఉన్న చుట్టాలే నేను గుర్తుపెట్టుకుంటాను. 24 గంటలు అందరి మీద మమకారం ఉంటే రాజకీయం మీద మీకే, సినిమాల మీద మీకే, చుట్టాల మీద మీకే, మొత్తం మీ బంధువుల మీద మీకే కాదు, అన్నిటి మీద మీకు మమేకం అయితే మీరు ఎలా ధ్యానం చేయగలుగుతారు? ధ్యానం అంటే ఏంటి? ధ్యాసతో ఉంటేనే ధ్యానం అందుతుంది. ఏ ధ్యాసతో ఉంటే ధ్యానం అందుతుంది? పరమాత్మ నేను, దేహము నేను కాదు అన్న ధ్యాసతో ఉంటేనే ధ్యానం. మరి ఆ ధ్యాస ఎప్పుడు వస్తుంది మీకు? ఇదంతా ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం, ఇదంతా నశించిపోయేదని తెలియాలి. నశించిపోయే దాని గురించి వివరణలు అనవసరం.
నశించిన వాడు నువ్వు అని తెలుసుకున్నావు కాబట్టి దీని ఎందు మమేకం అవ్వాలి. ఆలోచించుకో. మీరు ఎన్ని మాట్లాడినా నేను వింటున్నానని అనుకుంటారు, మీ అన్ని చెప్పుకున్నాం అనుకుంటారు. కానీ మీ రూపాలు, మీ పేర్లు ఇవన్నీ నాకు ఎందుకు ఉండదు? నాకెందుకు? నాతో నేను ఉండటమే నా జీవన్ముక్త స్థితే నాది. అది నాది. నాది అంటే అది. అర్థమైందా? నాది అంటే అది. మిగిలి అన్ని నాయి కాదే. పరమాత్మ నేను, ఈ దేహం నేను కాదు అన్న భావంతో ఉన్నప్పుడు నాది అంటే అదొక్కటే, మిగిలిన అన్ని కూడా నశించిపోయి దేహాలు. దేహంలో ఉన్న దేహులు ఆది అంతలేన అనంతుడు స్వరూపాలు. మన అందరిలో అంతటా ఉన్న ఆ నిరాకారంతో ఉండదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండి ఎల్ల వేళలా పరమాత్మగా ఉన్నప్పుడే మనకి ధ్యానం అందుతుంది. కానీ ధ్యానం ఊరికే రాదు. మీకు వచ్చిందన్నా నమ్మను. మామూలు వాళ్ళకి ధ్యానం ఎలా అవుతుంది? అన్నీ చేసుకోవాలి. మీకు మెదడంతా మీరే కొనుక్కోవాలి, మీరే చేయాలి, ఎక్కడ 1 రూపాయి తగ్గకూడదు, ఇవన్నీ మీ భావనలు ఉంటాయి. బజార్కి మీరే వెళ్ళాలి, అన్ని మీరే కొనుక్కోవాలి, గుడ్లో మీరే కొనుక్కోవాలి, బజార్లో కొనుక్కునే అన్ని మీకే అయినప్పుడు మీకు ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానం రావటానికి వదులుకోవాలి. ఏది వదులుకోవాలి? అసలు నేనుతో ఉండాలి అంటే ఈ యొక్క దేహభావంతో ఉన్నవి తగ్గించుకోవాలి, వదులుకోవాలి. వచ్చినప్పుడు వదులుకోవాలి, తగ్గించుకోవాలి. ఇవన్నీ లేకుండా ధ్యానం రాదు. నేను నమ్మను కూడా. ఈ దేహంతో చిన్నప్పుడేమో తల్లిదండ్రులు, అత్తవారు, మామగారు, అత్తగారు వాళ్ళందరూ చూసారు, ఆడపడుచులు, మధ్య ఈయన ఇప్పటికి ఈయన అన్ని తెచ్చుకుంటున్నారు. ఇంక నాకు ధ్యానం రాకేం చేస్తుంది చెప్పు? అన్ని నేనే కొనుక్కుంటే నాకేం ధ్యానం అవుతుందరా? ఎంతైనా రేట్లో ఏ గుర్తొస్తాయి కదా. ఆ బజార్లోది మనం చూసామంటే అదేదో కొనుక్కోవాలంటుంది. ఊరికే ధ్యానం ఎలా అవుతుంది? నీ ధ్యాస 24 గంటలు కొంపలో ఉంటున్నాను కాబట్టి నా ధ్యాస ఇలాగే ఉంటున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే ఉండగలను. మరి చిన్నాడి నుంచి బళ్ళోకి వెళ్ళినా కూడా నా ధ్యాసతో ఉంటూ చదువులా. ఈ దేహం నేను కాదని తెలిసాక ఇంకెందుకు కాదన్నది దాన్ని పట్టుకుంటే ఏమైపోతాం? అందు గురించి దేని ఎందు మమేకం అవ్వట్లేదు కాబట్టి ఇంత పూలా, ఇంత ఎంజాయ్గా ఉంటున్నా. 24 గంటలు నిశ్చింతగా ఉండగలుగుతున్నా. నాకెందుకు అవన్నీ? నాకెందుకు? నా వచ్చిన పని నేను చేసుకుంటున్నా. నేను పరమాత్మ స్వరూపం, పరమాత్మ మిగులుతున్నా. ఎవరు ఎన్ని చెప్పినా విన్నట్టుగా చెవులు పైకి ఉంటాయి, కళ్ళు ఊరికే మిమ్మల్ని చూసినట్టు ఉంటాయి, నోరు ఉంటుంది మాట్లాడినట్టు నోరు, ఇంద్రియాల పైకి అలా అవిచ్చినట్టు ఈ దేహంలో అవిచ్చాడే. కానీ భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తమ్మ. నాలో ఉన్న సద్గురుతోనే ఉంటాం. నాలో ఉన్న సద్గురు ఎవరు? బ్రహ్మే నేనే బ్రహ్మ. ఆ బ్రహ్మంతో మమేకమై ఉంటాను. కానీ ఏ టైంకి ఆ టైము ఆ బ్రహ్మం మాట్లాడేసి, ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే నాకెందుకు? బ్రహ్మం మాట్లాడుకుంటాం. మీ చెవుల ద్వారా బ్రహ్మ వింటాం, ఈ చెవుల ద్వారా బ్రహ్మ వింటాం, కానీ మర్చిపోతాం. అంటే పట్టించుకోను. సో ఏదైనా వేస్ట్ అనుకుంటాం. ఇలా మాట్లాడింది కూడా వేస్ట్, విన్నదే వేస్ట్ అనుకుంటాం, చదివింది వేస్ట్ అనుకుంటాం. అసలు దేని ఎందు మమేకం ఉంది. అందు గురించి అన్ని రాసేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మమేకం అవ్వట్లేదు.
శరణాగతితో ఉంటాం. 24 గంటలు పరమాత్మ యొక్క అంశలు మనం అందరం, పరమాత్మయే మనం అందరం. ఈ అవయవాలన్నీ ఏంటి? పరమాత్మయే. పరమాత్మ యొక్క అంశతోటి జరగబడుతుంది. పరమాత్మయే మనందరిలోనే ఉన్నది. పరమాత్మయే. ఏ దేహం గొడవ నాకెందుకు? అందుగురించి నాకు మాట్లాడటం రాదు, ఆలోచించడం రాదు. తినటం కూడా ఏం తిన్నామో అక్కడ ఎదురుకుండా ఏముంటుంది ఈయనే పెట్టేస్తా, తినేస్తాం, అయిపోతుంది. సో దేనిందు అహంకారం రాదు, మమకారం రాదు. దేహం నేను అనుకుంటే అహంకారం మమకారాలు వచ్చు, రెండూ రావు. మరి 60 ఏళ్ళ నుంచి, రేపు ఏప్రిల్ 29కి 60 ఏళ్ళ నుంచి గణేష్ బాబా గారు చెప్పారు, 8వ సంవత్సరం నుంచేనమ్మా నీకు ఏమో ఎప్పుడో మొత్తం మీద ఈ దేహం నేను కాదు నేను ఆత్మ అన్నప్పటి నుంచి అలా ఉంటున్నాను. స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి నాలోకి బల్బు, గుండ్రం బల్బు అలా వచ్చినప్పటి నుంచి ఇలా ఖాళీగానే ఉంటున్నానంటే అప్పుడు చెప్పారు. ఆయన ఎలాగా హిమాలయంలో తపస్సు చేసుకుంటున్నారు దిగంబరిగా. ఆయన 6 నెలలకి ఆ పాప ఇంటి దగ్గర చూసి వచ్చేసారు. నాకు భయం, ఈయన తిడతాను, మగవాళ్ళు రానివ్వం కదా మన సత్సంగా అంతే. ఆయన అప్పుడు చెప్పారు, ఆత్మతత్వం అందరికీ అర్థం అవుదమ్మా అన్నారు. అర్థం అవ్వకపోయినా నాకెందుకు, అర్థం చెప్పుకునేవాళ్ళు బోళ్ళు, రకరకాలుగా అవతారాల గురించి చెప్పుకునేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు కదా. ఆత్మతత్వమే నేను, దేనికి వెనకడుగు లేకుండా ఈ తత్వమే నేను మాట్లాడతాను. మిగిలిన ఏమీ చెప్పను. నా గురించి నేను తెలుసుకున్నాను, నాతో నేను ఉంటాను, నా లైన్ ఇంతే. నాకు మీరు వచ్చారు రాలేదన్న ఏ భావనలు ఉండవు. ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? మనం అందరం నేనే అన్నాక విడిగా ఎక్కడ ఉంటుందిరా? ఈ జనాభాలు ఇయ్యా నాకు కావాల్సింది. ఈ దేహం నేను కాదు అన్న భావంతో ఉండటమే నాకు కావాలి. ఉన్నదంతా నేనే అనుకోవటం అదొక్కటే నాకు కావాలి. దేహం నేను కాదు అన్న హెడ్డింగ్ ఉండబట్టి నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాను. కాబట్టి ఎంత ఎలక్ట్గా ఉంటాను. ఏ క్షణాన్ని మీరు కేకేయండి, రాత్రి కాదు పగలు కాదు, ఏ టైంలో అయినా అలా మీకు కేకగానే ఎంత పలుకుతున్నాను. తమో గుణం ఏది, రజోగుణం ఏది, సత్వగుణం ఏది? 3 గుణాలకే అటాచ్మెంట్ ఉండదు నాకు. 3 గుణాలు. ఎందుకంటే దేహభ్రాంతి ఉంటే అన్ని గుణాల్లోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఆలోచన రహిత స్థితిలో ఉంటాను. బ్రహ్మ అంటే ఏంటి? పెద్దది అని తెలియబెట్టింది కదా భగవద్గీతలో, ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటిని. www.brahmanamma.in లో పుస్తకాలు చదువుకోండి. అది ఎవరికారికి తెలియబడుతుంది. అంతేగాని అన్ని చెప్పాలంటే నేను అసలు ఎప్పుడు మాట్లాడను. దాన్ని సత్సంగం పెట్టాక మాట్లాడవచ్చు. టైం ఎంత వేస్ట్ అమ్మా మీతో మాట్లాడితేనే. ఉన్నదంతా నేనేని నిండుగా ఉంటా అంటే మళ్ళీ మాట్లాడితే లోటే కదా. పరిపూర్ణంగా ఉంటాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమత్సం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమః. అటువంటి సద్గురు నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. అటువంటి గురువుకు నమస్కరించు ఎల్లవేళ్ళ ఈ దేహం భావం లేకుండా దేహం నిలబడతాం. దేహభావం లేకుండా, ఏ దేహభావన లేకుండా దేహం ఉన్నంత కాలం ప్రతి ఒక్కరిలోనే ఆ సద్గురుని చూస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అన్ని నాకే కావాలి, అన్ని నాకే కావాలి అని అనేవాళ్ళకి ఇంకేం కుదురుతుంది?
ఆ సత్సంగం ఎలా అర్థం అవుతుంది? ధ్యానం ఎలా అందుతుంది? అందదుగాక అందదు. మీరు భ్రమ చెందుతున్నారే కానీ అందదు. ఏదవునో ఏది కాదో తెలుసుకున్నాక ఇంకెందుకు భ్రమ? ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. ఇంకంతే ఆత్మగా మిగలాలి. ఎండకెండదో, వాన తడదో, శస్త్రంతో ఛేదింపబడదు, ఖడ్గంతో అదే ఖడ్గం శస్త్రం, ఇవన్నీ కూడా ఆ చిన్నప్పుడే బట్టి పట్టేస్తాం కాబట్టి భగవద్గీత సాంఖ్యయోగంలో అంతే. బతుకున్న వాళ్ళ గురించి కానీ చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ ఆడకూడదు, అంతే పెట్టేసుకున్నాం. ఇంకంతే. అది అలాగా మనం ఎలక్ట్ గా ఉంటాం అలవాటైపోయి, ఈ దేహం నేను కాదు అలా ఇటు అర్థమని అలా, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. దేహ భావన వీడు, భావన వీడు, పరమాత్మ మిగులుతాం. జీవన్ముక్త స్థితి. రెండో భావనే ఉండదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. యథార్థంగా ఉండటమే. 24 గంటలు కూడా పరమాత్మేందు ధ్యాసతో ఉండటం అన్నాడు. ఈయన అస్తమాను తిను తిను తిను. మరి టిఫిన్ తిన్నానా? తినలేదు. తినపోయినా ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నానంటే ఎవరు? పరమాత్మయే. ఈ ధీరత్వం ఎక్కడిది? దేహానికి పెడతాం ఆహారం, కష్టమాను పెట్టేస్తాం అంటే దానికి అవసరానికి కావాల్సింది పెడతాం. 24 గంటలు తిండి మీద ధ్యాస ఉండి, గుడ్డ మీద ధ్యాస ఉండి, నగల మీద ధ్యాస ఉండి, ఆస్తి మీద ధ్యాస ఉండి, ఉద్యోగం మీద ధ్యాస ఉండి, ఇంకేముంటాయి? అన్ని ధ్యాసలు పెట్టుకుంటే ధ్యానం ఎలా అందుతుంది? అందదుగాక అందదు. నేను అయి ఉన్నాను అలా ఉండటమే. నేనెంత, 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 నేను తప్ప రెండోది లేదు. ఏ నేనుతో ఉంటున్నాము ఆలోచించు. పరమాత్మే నేను, ఉన్నదంతా నేను, ఉన్నదంతా నేను. ఇంకా దేని గురించి విచారించాను? దేని గురించి నేను బాధపడాలి చెప్పండి? దేన్ని నేను, దేని గురించి నేను భ్రమ చెందాలి? నేనే అంత అంటే ఇంక భ్రమ ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నదంతా నేనే అంటాను. దేని ఎందుకు కోరుకొస్తుంది? దేని ఎందు ఇష్టతత్వం? ఇలా ఉండాలి అనుకుంటాం. దేని గురించి అనుకుంటాం? ఇలా జరగలేదు అన్న భావన ఎందుకు వస్తుంది? ఇలా జరగాలి అన్న భావన ఎందుకు ఉండదు? ఎందుకు ఉంటుంది? ఒక్కొక్కసారి ఈ మనస్సు లక్షణాలన్నీ ఎందుకు ఉండలేదు? అది ఆలోచించు. అయి ఉన్నాం, ఇంకెందుకు? అయి ఉన్నాం, అయి ఉన్నాక ఇంక దేని మీద ఉంటుంది? ఇది ఎవరికాళ్ళు అయి ఉన్నామన్న దృష్టిలో ఉండాలి. ఆ దృక్పథంతో ఉన్నప్పుడే నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు. అంటే మనలో ఉన్న గురువు గారు, అందరిలో ఉన్న గురువు గారు ఆయన్నే నేను అంటున్నాం. అసలు నేను శక్తి అంటున్నాం, సాక్షి అంటున్నాం, ఏదో ఒక పేరుతోటి పిలుతున్నాం. అది నేను కానీ ఇది నేను కాదు కదా. ఇది నేనైతే అనేక జన్మల్లో అనేక రకాలుగా దేహాలు ఎత్తి కావాల్సిన అవసరం. సంసారం అనే ఊపిలోకి ఎందుకు పడాలి? అసలు సంసారం ఉందా? లేదరా. భ్రమతో ఉందనుకుంటున్నారు. సంసారమే లేదు. అసలు నువ్వు ఉన్నావా? లేవు. అసలు నేను ఉంది. ఈ లేవు లేవంటే మీకు నచ్చుతుందా? నచ్చట్లేదు. అందుకని మభ్య పెట్టి మీతో మాట్లాడి ఇలా అలా తిప్పటం. అలా నెమ్మదిగా వినిపించాలి కదా. శ్రవణ మనన నిధి ధ్యాసలో ఉంచుకోవచ్చు. శ్రవణ మనన నిధి ధ్యాస. శ్రవణం వరకు అంతే కదా. వింట మొదలయ్యాక మీకే వచ్చేస్తుంది మిగిలిన మూడు. ఆ వినసొంపుగా ఇక్కడ ముస్తాబయ్యి మీ అందరి కోసం అలంకార స్వామిలాగా ముందు సినిమాలో వాళ్ళు నచ్చితేనే కదా మొక్కలు అయినాయి. సూపర్ సినిమా అలా ఉంది ఈ పని. ఈ యూట్యూబ్లు, ఈ ఏంటి జూమ్లు వచ్చాక ఏంటి కారణం?
మీరు ఎలాగైనా సరే జీవన్ముక్తులుగా మిగలటానికి అనేక రకాలుగా ఎవరు ఏం చెప్పినా ఆ పని చేస్తాను. నాకెందుకు దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. మీకు కావలసిన పద్ధతిలో చేయాలి కదా, ఎలాగైతే మీకు ఇష్టపడతారో అలా ఉండాలి కదా, అలా నా దేహ ధర్మం నేను చేసుకుంటున్నాను, పరమాత్మగా మిగులుతున్నాను. దేహ ధర్మం అంటే ఏంటి? ఇంట్లో పనే కాదు, అన్ని ధర్మాలే. దేహం ఉండగా దేహిగా మిగలాలి, అది దేహ ధర్మం. నీ స్వధర్మం ఏంటి? నువ్వు వచ్చిన పనేంటి? పరమాత్మగా ఉండటం నీ యొక్క ధర్మం అది. ఈ దేహానికి సంబంధించిన వాళ్ళందరికీ చెట్టు ఇదంతా వేరు. దేహం ఉన్నంతసేపే దేహిగా బతుకుతుంది. మార్పు చెందని వాడని నేను, మార్పు చెంది మార్పు చెందుతాను. అన్ని మనకి ఎందుకు? అన్ని నాకే కావాలి, నాకే కావాలి, నేనే తెలుసుకోవాలి, నేనే తెలుసుకుని ఏం చేస్తాం? ధ్యానం ఎలా అందుతుంది? ధ్యానం కావాలంటే నాకు వచ్చిన ధ్యానం మీకు ఎందుకు రావట్లేదు? మీరు బ్రహ్మం, నేను బ్రహ్మం కాదా? ఎవరు బ్రహ్మాలు కాదు, దేహాలు వేరైనా ఉన్నదంతా మనమే కదా, దేహీయం కదా మనం. క్షేత్రజ్ఞుడు, దేహి, దేహం, శరీరము, శరీరం అని భగవద్గీతలోనే చెప్పాడు కదా. మరి ఎందుకు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటి? ఎలా ఉండాలో మీకు రోజు సబ్జెక్ట్ ఎందువలని చెప్పగలుగుతున్నాం. అలా ఉండండరా. జీవన్ముక్త స్థితిని వదులుకోకండి. మనకు విదేహముక్తేనమ్మా, మన అనుభవంలోనే ఉంది మనకి. అసలు రెండో మాట లేకుండా ఉండటమే జీవన్ముక్త స్థితి. ఏ మాట మాట్లాడినా అదంతా అనర్థంలోకి తీసుకుపోయింది. ఏది మాట్లాడినా, ఏది విన్నా, ఏది చూసినా మీకు కావాలని మాట్లాడి నటనా జీవితంలో, నాటక రంగంలో ఈ పాత్రను వాడుతున్నాం మీకోసం. మీరు ఏం చెబితే ఇచ్చేస్తున్నాను. ఇలా ఉండండి అమ్మా అంటే అలా ఉంటున్నాను. ఎందుకు? మీరు నన్ను ప్రేమింతేనే కదా నేను చెప్పి మీరు వింటారు. చెప్పండి. మీరు అమ్మ అంటున్నారంటే మీరు చెప్పింది వినబట్టే కదా. కానీ అన్నాం, చూడను, మాట్లాడు, కానీ అన్నీ నటించాలి. ఏది నటించాలో మీకు తెలియట్లేదు, ఏది సత్యం మీకు తెలియట్లేదు. సత్యం మన అందరిలోనే ఉన్నది సత్యం. నటించవలసిందేంటి? ఈ పాత్ర, ఈ నాటక రంగంలో నటించాలి, జీవించకూడదు. జీవింతే మళ్ళీ జన్మలకు కారణం అయిపోతుంది. ఏ వాక్యంలో అయినా జీవించకండి. నేనే అంత, నేనే అంత, నేనే అంత. వ్యవహారంలో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం కదా. అసలు మనోమౌనంలోనే ఉండాలి. ఈ గంటన్నర తప్పదు. ఇక్కడ ఈ ఉద్యోగం బ్రహ్మం ఇచ్చింది, విధిలో ఇది ఉంది, ఆ విధిలో ఉన్నది బ్రహ్మం చేసుకుంటాను. దీనికి నాకు సంబంధం, సత్సంగానికి అసలు దేంతో నాకు సంబంధం? నాతో నేను ఉంటున్నా సంబంధం. మిగిలిన అన్ని కూడా వృధా వృధా వృధా, అన్ని కూడా భ్రమ భ్రమ భ్రమ. ఉన్నది ఎలా చెప్పేది కుదరదని అలా దాచిపెట్టుకుంటా సన్నంగా రిలీజ్ చేస్తాం. ఒకేసారి చెప్పేసాం అనుకోండి, ఇంకా మీకు సంసారంలో ఉండరు. ఎందుకంటే ఈ ఆత్మ ధ్యానంలో ఉండిపోతారు. ధ్యానంలో ఉండిపోతే మీ వాళ్ళు, మీ కుటుంబీకులు అందరూ ఇలా వచ్చేసి మా ఆయన తరివేస్తారు, మీ ఆయనలేమో మిమ్మల్ని తరివేస్తారు. అందరం కలిపి లోనారాయణంలా మనకి ఏ ధనకనక వస్తువాహనాలు ఇక్కడ ఉండవు. ఇవ్వను. నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను, మీరు మీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అందు గురించే రిలీజ్ చేయను. ఉన్నది నేనే అని గట్టిగా చెప్పను. అర్థమైందా? అందరూ కలిపి మనం అందరం ఏం చేయాలి? మనకు చదువులు లేవు, ఉద్యోగాలు చేయడానికి కూడా ఏమీ లేదు. పని చేద్దామా అంటే మనకు సామాన్ తోటం రాదు, గదులు తోటం రాదు. ఆ యజమాని తిడితే అసలు పడం. మొగుడు తిడితేనే పడినోళ్ళకి యజమాని తిడితే పడతామా? పని మనిషిలాగా కుదరదు. మరి ఇంకేం ఉద్యోగం అనుకుంటుంది? అందు గురించి ఎవరిట్లా అలా పడుండి మీరు చక్కగా
మీ యొక్క ఆధ్యాత్మిక చింతన ఎవళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి మీ యొక్క అనంతత్వంతో మీరు బతికే విధానం మీ ఇళ్ళలో మీకు, నా ఇంట్లో నాకు, అంటే నా ఇల్లు అంటే దేహం కుదురుతుందే తప్పించి ఎవరింటికి ఎవరు వెళ్ళినా కుదరదు. అందు గురించి మనం ఎలా ఉండాలి? ఇంట్లో వాళ్ళని పరమాత్మ స్వరూపంగా చూడండి. అమ్మ అని మీరు ఎంతో ఇష్టపడుతున్నారు, అందరిలోని బ్రహ్మాన్ని చూడండి. అమ్మ అంటే బ్రహ్మనే కదా మీరు అనుకుంటున్నారు. అలా బ్రహ్మాన్ని చూడాలి. ఏ విషయమైనా సరే బ్రహ్మే కదా అని తెలుసుకో. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండాలి. రెండో మాట రాకూడదు. జూమ్ పెట్టలేదు మీ వేళ, లైవే పెట్టేసారు, లింక్ పెట్టేసారు. ఎందుకంటే ఇది కరెక్ట్ అయితే కనుక జూమ్ మానేద్దాం. వీడు రానప్పుడు జూమ్ పెట్టు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎవరం? బ్రహ్మాను. మరి బ్రహ్మం దేహి అంటుందా? అడుక్కుంటుందా? చెప్పండి. కోరికలు అడుగుతుందా? వృత్తాంతాలు అన్ని చెప్పమంటుందా? అందరి వృత్తాంతాలు అందరి చరిత్రలో కావాలంటుందా? మరి అందరి కావాలన్నది ఏంటి? అది ఎవరికి ఉంది? దేహభావన ఉన్నోడుకుంది మనసు. దేహమే నేను కాదు, నాకు మనసు అది. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు అంటారు. శుద్ధ మనసుతోటి ఆ బ్రహ్మం చేస్తాం. ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. ఉన్నదంతా బ్రహ్మే. ఆ బ్రహ్మే చేసుకుంటాం. నాకు సంబంధం ఏంటి? అందు గురించి ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా మన జీవితాలని చరితార్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనకి ఎవరో పెట్టరో, మనం తినాలేము. ఒకటి సొమ్ము ఎలా తింటాం ఇన్ని తెలుసుకుని. అందు గురించి మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే మన ఇంట్లో మనం ఉండి మన యొక్క భావనలన్నీ పరమాత్మ భావంతో నింపుకున్నప్పుడు ధ్యానం రాక ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళే ఇష్టం ఉండదు, బయట వాళ్ళే ఇష్టం ఉండదు. ఏమో నాలుగు సొల్లు బొల్లు చెప్పిన వాళ్ళకి ఇష్టం ఉంటుంది. వాళ్ళతోటేమో నిజమని నమ్మేస్తారు. సొల్లుగవులు చెప్పే వాళ్ళకి ప్రపంచం నిజం అనుకుంటారు, దేహాలు నిజం అనుకుంటారు. ధ్యానం ఎలా కుదురుతుంది? నువ్వెవరు? పరమాత్మ. పరమాత్మ పరమాత్మ అనటానికి మానవ జన్మ ఎత్తాం. ఈ జన్మలో చరితార్థం చేసుకో. మామూలు కవులు నేను ఎందుకు మాట్లాడతాను? తప్పదు, మీ అందరితోటి తప్పదు. అవసరమైనప్పుడు, అక్కర్లేనప్పుడు అక్కర్లేనట్టు ఉంటాం, అవసరమైనప్పుడు మాట్లాడతాం. అంతేకాని నాకు అసలు రెండూ సంబంధం లేదు. ఈ దేహమే నేను కాదంటే నిమిత్త మాత్రంగా ఉన్నది నేనే అని తెలుసుకుందాన్ని దేహభావంతో ఎంచుకుంటాం. పరమాత్మ మిగులుతాం. అందు గురించి ఎవరింట్లో వాళ్ళు చక్కగా జీవించి ఉండగా మనం జీవనముక్తిగా ఉండాలి అనుకుంటున్నాం. కాబట్టి మన సత్సం యొక్క గోల్ ఏంటి? జన్మరాహిత్యం. చక్కగా ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళందరినీ ఆదరణగా చుట్టూ చాలా దేశ సంబంధికులు అప్పుడప్పుడు కలుపుతాం, వాళ్ళతోటి ఆనందంగా చాలా. అందరిలోనే బ్రహ్మస్వరూపాన్ని చూడండి. అలా చూసినప్పుడే మనం పరమాత్మగా మిగులుతాం. లేకపోతే ఎలా అందుతుంది? విషయ వ్యామోహంలో పడిపోతే, విషయాలు వల్ల పడిపోతే ఏముంటుంది? ఇప్పుడు మన అందరికీ రాజకీయం కావాలా? చెప్పండి. సినిమా యాక్టర్లు సినిమాలు కావాలా? బొమ్మలాటలన్నీ కావాలా? ఆళ్ళ మీద వీళ్ళ మీదే కావాలా? ఇరుగు పొరుగు కావాలా? మీకు ఏం కావాలో దాంతో ఊరికే ఈ పాత్రతో వాడుకోండి. మిగిలినంతా మీరు అయి ఉన్నారని తెలుసు కాబట్టి అలా హాయిగా కళ్ళు తెరిసిన కళ్ళు మూసిన అనంతంగా ఉండగలుగుతారు. మన ఈ రేం పగలో ధ్యానంలో ఉండగలం. ఎందుకు ఉండగలుగుతున్నాను? ఏమి లేవు బొర్రలను, ఉన్నదంతా నేనే. ఇంక ఏ భావనలు ఉంటాయంటున్నాను?
ఉన్నదంతా నేనే అన్నాక ఇంకే భావనలు ఉంటాయి? ఏ భావనలు రావు. రావు కాబట్టి నేను ఇంత ఎంజాయ్గా ఉండగలుగుతాను. అయిపోయిన గొడవలో మీకే కావాలి, తాతల నాయుడు గొడవలో మీకే కావాలి. రాబోయే కాలం గురించి మీరు ఎన్నో బ్రహ్మం గారా కాలజ్ఞానం ఆయన రాస్తారు కదా, ఆయన రాసింది జరుగుతుంది కదా, ఇంకా ఇంట్లో మీరు కాలజ్ఞానాన్ని రాయటం. ఆయన రాసినన్ని జరుగుతాయి కదా, దేవుడు కదా. పరమాత్మ భావంతో 24 గంటలు నీ వ్యవహారంలో ఉండు. వ్యవహారం నిన్ను ఎందుకు పట్టుకుంటుందో నేను చూస్తాను, ఛాలెంజ్ చెప్తాను. నేను ఎందుకు ఖాళీగా ఉండగలుగుతున్నాను? నేనే అంతా కాబట్టి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. మీకు ఎన్ని ఐటమ్స్ తెలితే అన్ని భావనలు, అన్ని ఆలోచనలు పతనానికి దారి. రుచి కోరుకోవటం, ఈ చూపు, ఈ చెవులు, ఈ ఇంద్రియాలన్నీ మమేకమైనవి ఉన్నాయే, అవన్నీ కూడా జన్మలు తెచ్చి మీ ఇష్టం. పరమాత్మ ఉండాలి అని అనుకుంటున్నారు, కష్టపడి సత్సంగానికి వస్తున్నారు కాబట్టి చక్కగా ఉండండి. నాకన్నా మీరు బాగా ఉన్నారు, నాకు ఇంకా తెలీదు. మీరు ఇంకా తెలివైన నాకన్నా ఇంకా బాగా ఉన్నారు. వ్యవహారంలో తెలివైన వాళ్ళు అందరూ కూడా సత్సంగులు అందరూ. అందు గురించి మీరు దీంట్లో కూడా తెలివిగా ఉండాలి. నాతో నేను ఆనాడి నుంచి ఉన్నాను కాబట్టి నా ఎంజాయ్ అయినా. ఎంతమంది వచ్చినా, ఎన్ని భోజనాలు, ఎన్ని రకాలుగా ఉన్నా, ఈ దేని ఎందైనా మమేకం అవటం చూసారా మీరు? ఇన్ని సంవత్సరాల నుంచి దేని ఎందైనా మమేకం అవటం చూసారా? నాతో నేను ఉండగలను. ఉన్నది నేనైనప్పుడు నాతో నేను ఉండక ఇంకెవరితో ఉంటాను? ఏ దేహం నికరం అని, దేహంలో ఉన్న దేహి నికరం. అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. అట్లాంటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరైతు, సనాతుడు, పరమాత్ముడు. ఇలాగా మనం అనుకుంటూ దేహం డ్యూటీలు చేసేసుకుంటూ మనం ఉన్నప్పుడే మనకి మనంగా మిగలదు. మనకి అది అదృష్టం. అదృష్టం అంటే ఏంటి? దేహానికి ఇప్పుడు ఇంత తింటానుగా, మిగిలిన అన్నీ కూడా వాటిలోంచి మనం తీసుకునేది ఏంటి? నికరం కాదు, నికరం కాదు, నికరం కాదు అని తెలియాలి. ఎవరితో మాట్లాడినా నికరం. ఏ దేహం నిజం? ఏ దేహం నిజం? ఏరు మీ ఆయన నిజమైతే ఉండాలి కదా. ఎందుకు లేదు? నిన్ను వదిలే ఎందుకు వెళ్ళిపోయారు? పిల్లలు ఎందుకు వదిలేస్తున్నారు? మీ మనవాడు ఎందుకు వదిలేళ్ళే? చెప్పండి. ఏ దేహం నిజం? ఈ దేహం నిజమా? ఈ దేహాలు నిజమా? ఏ దేహాలు నిజం? సత్యం, సత్యం నువ్వు ఒక్కడివి సత్యం. అంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ ఏదో అంటారు కదా, అలాగా భిన్నత్వంలో ఏకత్వం. అందరిలోనే ఉన్న అనంతుడమే మనలో ఉన్న అనంతుడు ఒక్కటే. కాబట్టి ఈ లైన్లో మన లేకపోతే అనర్థమే, అనర్థమే, అనర్థం. అనర్థాన్ని ఎందుకమ్మా తెచ్చుకోవటం? డబ్బులెట్టు కొనుక్కున్నట్టు మీ జీవితం అంతా వేస్ట్ చేసుకోవటం. అనేక జన్మల నుండి తెచ్చుకున్న ఇప్పుడే మనం చేసుకోకపోతే ఇంకేంటంటున్నా? మనం ఈ వయస్సులోనే చేసుకోకపోతే వృద్ధాప్యం వచ్చాక, ఇతరుల మీద ఆధారపడ్డాక అప్పుడు ఎలా అనగలం? ఇప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం, మన వంట మనం వండుకోగలుగుతున్నాం, మన ఆహారం మనం తినగలుగుతున్నాం. తినిపించక్కర్లేదు కదా, మనకి చేత్తో తింటున్నాం కదా, శక్తి ఉంది కదా. మరి ఇటువంటిటప్పుడే మన యొక్క గోల్ మనం చూసుకోకపోతే ఎప్పుడో ఎలాగా కుదురుతుంది? మనందరం పెద్దోళ్ళు, మనకు ఇప్పుడు ఏ బాధ్యతలో లేదు.
పిల్లలు పెళ్ళోళ్ళు మనోళ్ళు అన్నీ వచ్చిన వాళ్ళు మనం అందరూ కూడా మనకి ఏం బాధ్యత ఉంది? బాధ్యత అప్పుడు బాధ్యత అయిపోయింది. బాధ్యత లేనప్పుడు కూడా కల్పించుకుంటే అది ఎవరి తప్పు? మరి మా పిల్లలు నేను చదువుకోలేదా? పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదా? పిల్లలకి ఆడ పిల్లలు పుట్టారా లేదా? మరి ఆ పిల్లోడు కూడా పెళ్ళి అవ్వలేదా ఏంటి? ఏదైనా మానిందా ఈ దేహంతో? చెప్పండి. దేని దారి దాందేనరా? దేహం దారి దేహాందే, దేహి దారి దేహి. రెండు కలగకుని చేసేసుకోండి. దేహి దేహం రెండు ఉన్నాయి. ఇక ఈ పళ్ళలోని ఎంత జాగ్రత్తగా మసులుతుందా కరిసేసుకోకుండా. ఇంకెంతకన్నా ఏంటి సృష్టిలోని? పరమాత్మ సృష్టిలో ఎంతకన్నా తార్కాణం ఏంటి? మరి కరిసేసుకోవాలి కదా. ఎన్ని కొండలు మింగాం కదా, బానే ఉంది కదా కరిసేసుకోకుండా. సిగ్గు లేకపోతే సరే 80 ఏళ్ళు వచ్చి ఇంకా తిండి 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 ఏం తింటారు? ఇప్పుడు మెతుకుల కోసం ఏది ఉంటే అది తినేదానికి వాళ్ళని అవసరం పెట్టడం, వీళ్ళని అవసరం పెట్టడం, మీరే అవసరపడిపోవటం. హింసాత్మకమైన మనసుతోటి ప్రవర్తించిన వాళ్ళకి జీవన్ముక్తి ఎలా అందుతుంది? మీ బుద్ధి ఎలా ఉండాలి? నేను అయి ఉన్నాను, నేనే అంత నేనే అంత నేనే అంత అన్న బుద్ధితోటి మనం ఉండాలి. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న దృక్పథం మనకి తెలియబడుతుంది కదా ప్రతి క్షణం కూడా. ఇంట్లో పని ఇంట్లో ఏంటి? మన దేహంలో ఉన్నవన్నీ ఎలా ఆటోమేటిక్ గా జరుపుకుంటున్నాడు లోపల ఉండి. నీ పెత్తనం ఏదో ఉంటుందా? లోపలన్నీ జరుపుకుంటున్నాడా లేదా? ఈ యంత్రానికి కావాల్సిన అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఎలా జరుపుకున్నాయి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, ఆజ్ఞ, విశుద్ధ, సహస్ర, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. మరి ఈ చక్రాల ద్వారా ఎలా జరుగుతున్నాయి? పంచకోశాలు, పంచేంద్రియాలు, చక్రాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, దశేంద్రియాలు, 72,000 నాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి? నువ్వు అనుకుంటే పనిచేస్తున్నాయా? పరమాత్మ ఉండి చేస్తున్నాడు. సహస్రారం నుంచి కాలు, బొట్ట వేలు, కొస వరకు కూడా చేస్తున్నాడు. గోరును మొలపగలవా? గోరును పెగ్గలవా? బయటకు వచ్చింది నువ్వేనా చేయగలవా? ఒక ఎంచుకుని పెట్టగలవా? ఏదో ఇప్పుడు కొత్తగా పెట్టారు, అది వేరు. మరి ఏంటి? నల్ల జుట్టు తెల్ల జుట్టు అయిపోయాక ఇప్పుడు రంగు వేసుకొచ్చి ఇది వేరు. అసలు సృష్టి ఆయన సృష్టి. ఆయనకి మనం ఏదైనా సృష్టించగలం. ప్రతి సృష్టి చేసినంత నశించిదే. ఈ నల్లదానికి తలంటుకుంటే గోవిందా, మళ్ళీ తెల్ల జుట్టు దానికి రంగు. సంఘంలో కుదరదన్నారు. ఇంకేం చెప్తాను? రంగు వేసుకో. ప్రతిది ఈ దేహం ఉపయోగపడుతుందంటే అడిగిన వాళ్ళకి అందింత. ఇది నాది కాదు, నేను పరమాత్మ స్వరూపం. నాకెందుకు? ఉన్నది నేనే అయినప్పుడు నేనెంత 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 నేను తప్ప రెండోది లేదు. తనతో తానుగా రిలాక్స్. మీతో మాట్లాడినా బాగానే ఉంటాను, ఏది చూసినా బాగానే ఉంటాను. అలా హాయిగా ఉంటూ చూస్తాను, అలా హాయిగా ఉంటూ తింటాను. అక్కడ మీకు మనస్సు ఎందుకు వస్తుంది? ఈ భావంతో తింటే మీకు మనసు వస్తుందా? ఆ రుచులు పసులు తెలుస్తాయా? ఆ వంకరలో టింకర్లో మీ మనసు వంకర్లు అన్నీ మీకు తెలుస్తాయా? తెలియదే. పరమాత్మ భావం లేకుండా మీరు తింటున్నారు, పరమాత్మ భావం లేకుండా చూస్తున్నారు, పరమాత్మ భావం లేకుండానే బతికారు. భగవద్గీత మీరు కోట్లు 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 చదివినాయి, అనుభవం లేకపోతే
ఇంకెందుకు? నిష్ప్రయోజనమే కదా. రోజు మా బాబాయ్ దగ్గరికి మందుకు వచ్చినప్పుడు మేమండి ఒక అధ్యాయం చదివండి అప్పుడు అన్నం తింటామండి అని చెప్పి నేను విన్నాను. అధ్యాయం చదివి అన్నం తింటాను మందుకు వచ్చినప్పుడు విన్నాను. ఆ అధ్యాయం చదివిన ఆ సెకండ్లోనే చదివేటప్పుడు వీళ్ళకి అర్థం తెలియట్లేదు. అధ్యాయం చదవక్కర్లేదు, అప్పుడే మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. అది నేను ఆ క్షణాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒక్క మాట అర్థం చేసుకోండి, ఒక్క మాట. దేహభావన వీడు, పరమాత్మ వీడు. ఒక్క మాట అర్థం చేసుకోండి, జన్మ చెప్తే అర్థం. అర్థమైందా? ఒక్క భావన. మనం ఇంత రిలాక్స్ గా ఉన్నామంటే కూడు గూడు గుడ్డ ఉండగా మనకి ఏం రోగం అంటున్నాను. విధులో వచ్చినవి అన్ని బాగానే ఉన్నాయి కదా, వాళ్ళకి పాపం తప్పదు. మనకు కూడు ఉంది, గూడు ఉంది, గుడ్డ ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. చక్కటి ఆరోగ్యం ఉంది. ఆరోగ్యాన్ని పతనం చేసుకున్నారు అంటే మీరు మనసుతో ఉంటే ఆరోగ్యాన్ని మీరే పతనం చేసుకుంటారు. ఆరోగ్యం పతనం అవుతుందంటే కారణం ఏంటి? మీ చేతిలో మీరే తగలేసుకుంటారు. అనారోగ్యానికి కారణం మీరే. పంచభూతాల నుంచి ఇచ్చేది పంచభూతాలు మహానుభావులు. కానీ వీటి మీద తినేస్తే 4 గదులు, గదిలో గాలి, ఓ గదిలో నీరు, 2 గదుల్లోని ఆహారం పెట్టమంటే 4 గదులు పూడ్చేసి శ్వాస ఉంటుందా అసలు? శ్వాస పెడుతున్నారా? ఇంకా తిండి మీదే ధ్యాస ఉంటే ప్రాణాయామం ఏమవుతుందరా? యోగాసనాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ బాడీని స్టెబిలిటీగా ఉంచుకోవాలంటే అన్ని అక్కర్లేదు, ఏదో మీకు వచ్చినాయి అయినా చేసుకోవటానికి అనేక సార్లు జూమ్లో పెట్టి 4 3 అయినా చేసుకోండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. శ్వాస పీల్చడం వదలటం చేసుకోండి. యోగాభ్యాసం దేనికి? యోగంగా ఉండటానికి. మీకు ధ్యానంగా ఉండటానికి యోగాభ్యాసం అవసరం. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ బ్రహ్మాండం నేను లేని చోటు. మరి మీకు మీ ఇష్టోత్సవాలు ఎక్కితే మీకు ఇంకా ఇవన్నీ ఎప్పటికొస్తాయి పనులు? అంటే ఇంకెంతసేపు ఈ దేహం ఉందని అనేక జన్మల నుండి నిద్ర చాలా, ఇప్పుడు కూడా నిద్రపోతానే ఉండాలా? దీనికి ఏది అలవాటు చెప్తే అదే ఉంటుంది. ఏది అలవాటు చెప్తే ఆ అలవాటే ఉంటుంది. మనం చేసే విధానంలో ఉంది. దాన్నేమో క్రమశిక్షణ అంటారు పెద్ద మనుషులు. క్రమశిక్షణ. దేహాన్ని ఏమో క్రమశిక్షణ. పరమాత్మలో ఉంటాను క్రమశిక్షణ అక్కర్లేదు మీకు. అవునా కదా? మాట్లాడుతుంది, వెనకండి, కూర్చోకండి, చూపకండి, తల తిప్పకండి, ఇది అన్నయ్య గారు క్రమశిక్షణ. కరెక్టే. అది ఎంతవరకు? కొంతవరకునే పనిచేస్తుంది. అది నిల్వ ఉండదు, అది మార్పు చెందేది. ముసలి కూర్చోద్దని అంటే పడుకునైనా సరే. మరి నాకు ధ్యానంలో ఎలా కుదరకపోతే పడుకున్నప్పుడు శవాసనంలో నా ధ్యానంలో ఉంది. నా ధ్యానమే నాకు ముఖ్యం. నా గోల్ జన్మరాయిచ్చు. నేను ఎవరి గురించి ఆలోచించను, ఎవరి గురించి నేను మాట్లాడను, నా గురించే నేను చూసుకుంటాను. ఈ దేహం వచ్చింది అంటే జీవన్ముక్త స్థితి కోసం వచ్చింది. ఈ పని కోసం నేను నా ప్రయత్నం అంతా. నా గురించి నేను చూసుకుంటా అంటే ఊరోళ్ళు కూడా ఇంకేముంటుంది నాకు? 24 గంటలు నా గురించి నేను చూసుకుంటాను చిన్ననాటి నుంచి కూడా. ఎందువల్ల? ఎలక్ట్ గా ఉండాలి కదా. అన్ని ఇంద్రియాలు కూడా అలా సమస్యలు ఉండాలి అంటే మనం ఎవరో తెలుసుకోవాలి. లేకపోతే సమస్యలో కాక సమస్య. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే.
నేను తప్ప రెండోది. ఆ నేనులోనే అన్ని జరుగుతున్నాయి. చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని జరుగుతున్నాయి. ఊరు వెళ్తున్నాం, ఆ ఊర్లోనే ఈయననే, ఈ ఊర్లోనే ఈయననే, ఎక్కడికి వెళ్ళినా ఈయననే, ఏ దేశం వెళ్ళినా ఈయననే. చూడండి, ఏ దేశంలో ఏముంటుందరా? మీరు అమెరికా వెళ్ళారు, ఏముంది? ఈ ఖాళీ ఉంటుంది, భవనాలు వేరుగా ఉంటాయి. మన చిన్ననాటి నుంచి మనం భవనాలు బోర్డు రకాలు చూస్తాం. ఈ మేళ వచ్చినప్పుడు చూడండి, అలాగా రకరకాలుగా ఎన్ని మార్పు చెంది, మార్పు చెందనవాడు నువ్వు, నీతో నువ్వు ఉండు, తనతో తానుగా ఉండటంటే అది. దేహముల యొక్క భేదం తెలుసుకోవాలి. దేహి ఎలా ఉంటుంది, దేహం ఎలా ఉంటుంది? దేహం మార్పు చెంది, దేహి ఏ యుగంలోనైనా అలాగే ఉంటుంది. ఆది అంతంలోనైన ఆద్యం నిరాకారం, సాకారం కావాలంటే సాకారం ధరించింది. మరి మనం ఇటువంటి భావాలతో ఉన్నప్పుడు పైకి చెప్పకండి, మెంటలన్నీ పెద్ద హాస్పిటల్లో పడేస్తారు. ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరికి చెప్పకండి, మీరు బాగా ఉండండి. వినిపించిందా? అప్పుడు మీకు ధ్యానం ఆటోమేటిక్ గా ఉంది. ఏమీ లేని దాంట్లో ఏముందరా? అలా వైబ్రేషన్స్ అలా వచ్చేస్తాయి. ఎందువల్ల వస్తున్నాయి? ఏ భావంలో దరిజారినట్లేదు, ఏ భావంలో ఎందువల్ల రావట్లేదు మనం తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఎలా కూర్చున్నా బాగానే ఉంటాం. మరి 24 గంటలు ధ్యానంగానే ఉంటాం. సమాధి స్థితిలో ఉంటూనే దేహ వ్యవహారం చేస్తున్నాం, సమాధి స్థితిలో ఉంటున్నాం. మొన్న మీకు ఒక అర్థం చెప్పాను, మొన్న సమాధి స్థితిలోనే ఉంటూనే అన్ని పనులు చేస్తున్నాను. అది సహజ సమాధి. ఇలా కూర్చోక్కర్లేదు, ఇలా మీతో మాట్లాడక్కర్లేదు, ఇలా ఏమీ కాదు. అన్ని పనులు చేస్తూ, వింటూ, తింటూ, నడుస్తూ అన్ని ఉన్నా తనతో తానుగా సమాధిలో నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేను తప్ప రెండోది లేదు. సహజ సమాధిలో ఉంటూనే అన్ని జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను రోజు ఎలా ఉంటున్నాను, సహజ సమాధిలో, నిర్వికల్ప సమాధి స్థితిలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటున్నాను. జాగ్రత్తలో సుషుప్తిలో ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి అడిగారు, తుర్య దీపంలో ఉన్నారా అని అడిగేవారు. తుర్యం కూడా కాదు, తుర్య దీపంలో ఉన్నారా అని అడిగేవారు. వాళ్ళకి అసలు తెలిస్తే కదా ప్రశ్న వేసిన వాళ్ళకి నవ్వు వదిలేసి. జాగ్రత్తలో సుషుప్తిలో ఉన్నారా అని అడిగేవారు, నవ్వు వచ్చింది. నిర్వికల్ప సమాధి స్థితిలోనే అన్ని జరుగుతుంది, సహజ సమాధి స్థితిలోనే అన్ని జరుగుతుంది. అందువల్ల ఏదైనా నాకు పట్టు ఉంటుందా? పట్టు ఎంచుకుంటలేదు, అన్ని అనంగా జరిగిపోతున్నా. నాకెందుకు, నీకెందుకురా, మనకెందుకురా, ఇవన్నీ మనకెందుకు? అనేక దేహాలు, రాజులు వెళ్ళిపోలేదా? ఇవాళ మీ పేర్లు, మీ ఊర్లు ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? మనమంతా ఈ దేహం ఉన్నంతసేపు, మన దేహం వెళ్ళిపోయాక మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తప్పు. గుర్తుపెట్టుకున్నా కూడా తప్పే. సత్యమైన వాళ్ళ గురించి ఎడితే ఏమవుతుంది? ఉన్న జీవితం వెలిచేపో. చనిపోయిన వారి గురించి కానీ, బ్రతుకున్న వారి గురించి కానీ ఏడను అని పెట్టుకున్నాను కదా 11వ తాత్పర్యం. నాకే నిర్వికల్ప సమాజ స్థితిలో ఉంటూనే వ్యవహారం ఉండు. దేహం విధులు దాని విధి ప్రకారం జరుగుతుంది. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా తెచ్చుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు మొక్కేసావని ఏవి అయిపోయినాయి,
ఎవరో ఏమి ఇవ్వరు, మీవిదే మీకు అలా తట్టుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఇంకా విడిగా ఎవరిని చూస్తాం, ఎవరితో ఎలా మాట్లాడతాం? అన్నీ తానుగా ఉన్నప్పుడు, అన్నీ తానైనప్పుడు ఇంకేముంది? అన్నీ నేనే, సర్వం నేను, సకలం నేను, అండ పిండ బ్రహ్మాండపు నేను. నేను లేని చోటే ఎదురొచ్చు వాక్యం నాలో తెలుస్తోంది కదా. అయి ఉన్నాను అలా ఉండొచ్చు, అలా తటస్థంగా ఉంటాయి. స్థిత ప్రజల లక్షణాలు బట్టి పెట్టాను చిన్నప్పుడు. మీరు కూడా భగవద్గీతలో 2వ అధ్యాయంలో మీకు కావాల్సిన బట్టి పట్టుకోండి. 11వ తాత్పర్యం నుంచి 4 బట్టి పెట్టినా, 2 బట్టి పెట్టినా శ్లోకాలు అక్కలేదు, తాత్పర్యాలు బట్టి పెట్టుకోండి. అలా ఉండిపోదు. మరి నేను అప్పుడు అది 36 స్థిత ప్రజల లక్షణాలు బట్టి పెట్టేసి లోకం ఎందుకు భయం లేదు. మీకు అర్థమైందా? నేను లోకాన్ని భయపెట్ట, నా వల్ల లోకం భయపడుకో, లోకం గురించి నాకు అనవసరం. అర్థమైందా? దేని గురించి మనం భయపెడతాం? మనం ఎందుకు భయపెడతాం? మనం భయపెట్టకూడదు, భయపడకూడదు. ఇవన్నీ స్థిత ప్రజల లక్షణాల్లో ఉన్నాయి. గీత, భగవద్గీత గీతానగరంలో కాకుండా కాళాస్థాయిని రాసింది గీత ఏదో ఉంది, గుర్తులేదు. అది చదివాను చిన్నప్పుడు. గీతానగరం పెద్దది, ముందు ఉదాహరణతో ఉంటుంది. ఆయన రాశారు, కాళాస్థాయిని రాశారు. అది చదివాను చిన్నప్పుడు. ఇంకా బాగా నా తత్వ విచారణకు అది తోడైంది. దాంట్లో ఉన్నాయి 36. భావార్థం తెలుసుకోండి. శ్లోకాలు ఎన్నిసార్లు చదివినా దాని భావార్థం తెలుసుకోకపోతే అనేక జన్మలు వస్తాను, పుణ్యం మిగులుతుంది. ఆ పుణ్యం వల్ల మళ్ళీ జన్మకు వస్తారు. మళ్ళీ ఆ జన్మలో కూడా మీరు ఏదో భోగం రోగం, భోగంతో ఉంటే రోగాలే కదా, ఏదో అనుకుంటారు, మళ్ళీ పుట్టారు. కాదు, పుట్టిన పని చేయండి. ఇప్పుడు మనం మనం నిర్వర్తించాలి. మనం వచ్చేసాం కదా, ఇంకెందుకు? వచ్చిన పని పూర్తి చేసేసుకో. సహనావతు సహనం పునక్తు సహవీర్యం కర్వావహై తేజస్సు నా ప్రతీతం మా విద్వేషం. మనం అందరం ఒక స్నేహితుల్లా. సర్వే జన సుఖనో భవంతు. ఇవన్నీ ఏంటి? సర్వం బ్రహ్మమయం. అసలు ఉన్నదంతా నేనైనప్పుడు దీంట్లోనే అన్ని ఉన్నాయి కదా. నువ్వు నేను మిత్రులు, మనం అందరూ దేహాలతో మిత్రులు, దేహిగా ఒక్కటే. నీలో నాలో అందరిలో అంతటా ఉన్నది ఒక్కటే. తల్లి గర్భం నుండి ఎలా వచ్చాము, శ్మశానానికి ఎలా వెళ్తాము, మీ మధ్యలో ఆటని గమనించాలి. ఆటనా పాటనా దునియా తెరపై బొమ్మల ఆటలు. ఆటలకే మనకి వెళ్ళిన హరినామ స్మరణ. మన స్మరణ అంతా ఏంటి? తను తానుగా ఉండొచ్చు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండాలి. పరమాత్మయే. దీంట్లోనే అన్ని జరుగుతున్నాయి కదా. చూస్తున్నారు, వింటున్నారు, తింటున్నారు, మలమూత్రం వేస్తారు, అన్ని జరుగుతున్నాయి కదా. దీంట్లోనే బజార్ ఉందో, దీంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, దీంట్లోనే సృష్టి యావత్తు నిండు. అది ఎవరో మనమే. నేనే అంత, నేనే అంత, నేనే అంత. మనలోనే అన్ని జరుగుతుంటే ఇంక వేరుగా ఏముందని నువ్వు కోరుతావు, ఏముందని నువ్వు భావించవు. చెప్పు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను తప్ప రెండోది లేదే. ఆలోచించు. మరి జూము అందరూ పాపం లైవ్ లోనా నేర్పే అందరికి. సబ్బుకు ఏదోనంట నేర్పే అందరికి. నువ్వు రానప్పుడు జూమ్ పెట్టుకుంటాం, మిగిలినప్పుడేమో అన్నీ పెట్టి. ఎందుకు మనకెందుకు?
అవి రావు మనకి. రానప్పుడు నమస్కారం అమ్మా, నువ్వు పెట్టేయమ్మా. ఎంత తేలికర్రా. నమస్కారం పెడితే తప్ప? మీకు బోల్ తెలుసు. మీకు నమస్కారం పెడితే తప్ప? తప్పు అన్నది అసలు సృష్టిలో లేనే లేదు. దేహభావంతో ఉంటే ఇది తప్పు, ఇది ఒప్పు తెలుస్తుంది. మనస్సు యొక్క ఒడిదుడుకులు, మనస్సు యొక్క మాలిన్యం, మనస్సు యొక్క రోజులకే ఇది తప్పు. నేనే ఉండగా ఇంక విడిగా ఏమున్నాయి? సృష్టి యావత్కి నమస్కారం ఎందుకు పెడుతున్నాం? నేనే అంత అయి ఉన్నానని తెలియబడ్డం ఈ దేహం ద్వారా. ఈ దేహమే లేకపోతే ఎలా తెలుస్తుంది? అందుగురించి దేహం ముఖ్యం. పాత్ర, ఈ పాత్రని చక్కగా ఉంచాలి. దీన్ని ఇష్టం వచ్చినట్టు చేసే చాలా జాగ్రత్తగా ఈ పాత్రను వాడుకో. దీన్ని సవ్యంగా వాడుకుంటేనే నేనే అంతగా మీకు. లేకపోతే ధ్యానం లేదు, ధ్యాస లేదు. ఈ దేహం మీదే ఉంటుంది ధ్యాస అంతా. కాళ్ళు లాగింది, ఏళ్ళు లాగింది, శివుడు, తలపోట్లు, జ్వరం వచ్చింది, ఇంకా అన్ని వాటి మీదకి వెళ్ళిపోతా దృష్టి. ఇలా నిద్రతాం. ఈవేళ నిద్రయం కదా అని రేపు కూడా అదే నిద్ర టైంకి వచ్చాను కదా. గడియారం, దీనికి గడియారంలా తెల్లారుజాము లేచిపోతున్నామే. మరి వీటికి అంతే. వీటికి క్రమశిక్షణ మనం పెట్టక్కలేకుండానే వచ్చాం. ఏ అవయవాన్నైనా సరే మనం వాడుకున్నాము. ఎలా వాడుకోవాలి? పరమాత్మగా వాడుకోవాలి. ఈ ఏ ఇంద్రియాలైనా సరే మనకు అనువుగా ఉన్నాయి కదా, వీటిని వాడుకున్నాము. నేనే అంత, నేనే అంత, నాలో నీలో అందరిలో అంతగా సర్వం వ్యాపించున్న అనంతంగా అలవచ్చు. నేను చుట్టాలకు మామూలుగా కనిపిస్తాను, ఇంట్లో వాళ్ళకి ఇంకోలా కనిపిస్తాను, మీకు ఇంకోలా కనిపిస్తాను. అంటే మీ భావనను బట్టి కనిపిస్తున్నానా లేదా? మీరు అమ్మ అంటున్నారు, వీళ్ళు తిడతా ఉంటారు ఇంట్లో వాళ్ళు. మరి ఎందువల్ల? మీ భావన ఏది కావాలంటే మీరు అదే. మీ భావన దోషం తప్పించి నాలో దోషం లేదు. నేను బ్రహ్మంగానే ఉన్నాను. అందరికీ నేను బ్రహ్మస్వరూపంగానే. మీ భావన కరెక్ట్ గా ఉంటే అందరికీ నేను బ్రహ్మంగానే కనిపిస్తాను. ఉన్నది నేనేం చూద్దండి. ఇది భావన దోషాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నారంటే మీ భావన బట్టి. ఈ పలుకు అలా మీకు వినిపిస్తుంది. మీ భావన బట్టి, మీ చూపును బట్టి, మీ యొక్క వ్యత్యాసం మీలో ఉంది. కానీ దేహమే నేను కాదనుకుంటా అంటే నాలో మీరు వ్యత్యాసం చూస్తే మీకే నష్టం. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో చూడు. ఎవరు ఏమనుకున్నా ఎవరికి కావాలమ్మా? మీ విధులు మీ, ఈ దేహం ఇది దేహం, ఈ దేహం విధి జరుగుతాం. నాకు సంబంధం ఏంటి? దేహమే నేను కానప్పుడు అయింది ఆకులోని కాంద కంచంలోని పెట్టుకుంటున్నారు. అయిందేంటి? దేహి బ్రహ్మం. కాందేంటి? దీని ఊరికే ఎలాడిపోతున్నారు. దీని మీద మమకారాలు, అహంకారాలు అనవసరంగానేమో దీని మీద పెట్టేసుకుని అది చచ్చిపోతే ఆడట్లు, వీళ్ళు బతుకుంటే ఆడట్లు. చచ్చిపోయినట్టే ఆడట్లేదు, బతుకునే ఆడుతున్నారు. మనం ఏం చేయాలి? ఉన్నన్నాళ్ళు ఏడవద్దు. మన ఇంట్లో వాళ్ళ గురించి వాళ్ళు ఏమన్నా బ్రహ్మార్పణం అనుకుని బతకండి. దేహాలు పోయినప్పుడు ఎలాగ తప్పదు ఏడవటం. మళ్ళీ అప్పుడు ఏడ్చి ఇప్పుడు ఏడవటం ఎందుకు? మనకు క్షేమం అయిపోతాం. నీరసం దేహభావంతో ఏడితే నీరసం అవుతుంది కదా. ఇంద్రియాలన్నీ పట్టులో వదిలిపోతాయి. అవన్నీ ఎందుకంటున్నాను? ఉండగా హాయిగా చూడండి. మీ పిల్లలు, భర్త, కుటుంబం అంతా, మీ చుట్టుపక్కల అంతా హాయిగా బ్రహ్మంగా చూడండి. జీవించుండగా జీవన్ముక్త స్థితి అందివ్వగలుగుతారు. అందరి ద్వారా మీ భావన దోషం లేకుండా ఉంటారు. అందరిలోనే మీరే కదా. మీరు లేదు ఎక్కడుంది? హాయిగా ఉండగలుగుతాం. మనకి జన్మ మరణం దుఃఖ ప్రవాహం నుండి బయటపడాలి అంటే, మనం బయటపడాలి అంటే సౌహృదయంతో నేను మంచిగా ఉన్నా మీ భావన బట్టి చెడ్డగా ఆలోంచి బండి రావాలి.
ఆకారం నుండి చూడండి, విసర్గలు. మరి ఏంటి ఇప్పుడు అక్షరమాలు రాస్తాం, ధ్యానం చేయవే అంటే దాంట్లోంచి అక్షరమాలు వచ్చేసి ఏం చెప్తాను నేను, దాంతో పాటు నేను తిరుగుతున్నా రయ్యు అక్షరమాల అక్షరాలతో రాస్తాను. అని నేను ఎప్పుడో రాస్తాను అంటే అని అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, చిన్న చిన్నవి రాసి అని వదిలేసి అన్ని రాసి కొలది ఇంకా అలాగే ఉంటుంది. ధ్యానం చేయమంటే అమ్మాయి ఇది ఒక్కటే వదిలేసి ధ్యానానికి ఒప్పుకోదు. లోపల ఆలోచన పరమాత్మకే కదా నా ఆలోచన ఇస్తా అనుకున్నాను. దీని అక్షరమాలకు నాకు బోళ్ళు వచ్చేస్తున్నాయి, నేను రచిస్తున్నాయి కదా. శ్రావణ పుస్తకాలు రాసిందాను కదా నిద్ర పట్టకుండా, ఆ మీద అది రాసింది కొట్టేస్తే నాకు 190 ఆ మీద వచ్చింది, ఆ మీద ఈ మీద అల్లులు కూడా చెప్పాడు. అల్లులు ఎలా ఉంటాయంటే ఎలా ఉన్నదాన్ని ఇలా తిరగేసి భలే అనిపింది. న్యాయం అంటే ఏంటి, ఇన్యా అంటే ఏంటి అన్ని ఇది సర్వం బ్రహ్మమయమమ్మా. ఏది కావాలంటే చెప్పేస్తుంది, ఏది రాయాలో అది రాసేస్తుంది, ఏది వినాలో అది వినగలుగుతాం. ఇదంతా ఏంటి, ఈ పాత్రకి అలవాటు పడిపోయింది. ఎన్ని రాయించింది, ఇంకా 7 నెప్పులనే కదా దాన్ని రాయమన్నాను. దాంట్లోనే వెళ్ళాను రాస్తాను. అన్ని ఇదంతా ఎవరికి, మన సత్సంగులు అందరికీ నాకు బ్రహ్మార్పణం. ఎన్నైనా సరే మనకి ఎందుకు వస్తున్నాయి ఇన్ని పుస్తకాలు, ఎందుకు వస్తున్నాయి, మన అందరి కోసం. మనం అందరం బ్రహ్మస్వరూపం. శాస్త్రాలు వచ్చినాయి, శాలీసాలు వచ్చినాయి, ప్రార్థనలు వచ్చినాయి, మంగళహారతిలాగా పరమాత్మ హారతి అంటే మనం అందరం ఆత్మస్వరూపులు అని తెలుసుకున్నాం కాబట్టి మన అందరి మీద దానికి ఆ రూపంగా వచ్చాయి. ఎవరు ఏది ఎక్కడో తెలుసుకున్నాం, ఎవరు ఏంటి ఎక్కడ అనేక జన్మలు ఎత్తావురా. నువ్వు ఎక్కడ పులి స్టాప్ పెడతావు, ఏ దేహంతో పులి స్టాప్ పెట్టావు, పెట్టలేదు. ఈ దేహంతో పులి స్టాప్ పెట్టావు, ఇది ఆఖరి జన్మగా చేసేసుకో. టైముని వేస్ట్ చేసుకో. ఇదిగో అప్పుడే ఇందాక నుంచి ఇప్పుడు టైం వేస్ట్ అలా గడిచిపోతా ఉంటుంది. ఇంత కూడా టైం వేస్ట్ చేసుకో. ఎందుకంటే ఆయువు ఎవరో తిరిగి ఎవరో మనం పుచ్చుకునేది కాదు, ఒకళ్ళకి ఇచ్చేది కాదు, ఒకళ్ళది కాదు. ఎవరి విధిని బట్టి వాళ్ళకి ఆయువు ఉంటుంది. ఒకరి ఆయువు ఒకరికి సంబంధం ఉండదు. మీ ఆయువు మీదే, ఈ దేహం ఆయువు దేహం. ప్రతి ఒక్కడు అయి ఉన్నాం, అలా ఉండటమే. కారణ దేహంతో తెచ్చినవన్నీ ఇక్కడ దగ్ధం చేసేసుకుంటాం. ఎందువల్ల ఇంకేమీ లేదు కదా. నేనేంత వ్యాపారం మానేసింది. దేహం నేను అనుకునేది కదా, అవన్నీ మానేసినాయా లేదా అమ్మలో చెప్పండి అందరూ. నికరమా కాదా? నేనే అంత నేనే అంత తెలుసుకున్నాను. దేహం అంతా ఎక్కడ ఉంటుంది, ఆత్మ అంటే అందరిలో అంతలా ఉంది కాబట్టి నేనే అంతగా ఉంది. ఈ దేహం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న చోట ఇక్కడ ఉంది. దేహి ఉంటేనే దేహం ఇక్కడ ఉంది, లేకపోతే శ్మశానంలో ఉంటుంది. మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నాం కాబట్టి, మనం అయి ఉన్నామని తెలుసుకున్నాం కాబట్టి రెండో భావం లేకుండా ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది లేదు. పంచకోశాలు నే కాదు, పంచేంద్రియాలు నేను కాదు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, ఆకార వికారాలు లేవు, అన్ని రాస్తున్నాం కదా దాంట్లో. దేహం నేను కాదు.
ఇంద్రియాలు నేను కాదు అని రాస్తున్నాం లేదు. నేను కాదు దాన్ని మళ్ళీ నేను అంటలేదు. కాదు దాన్ని అలాగే ఉంచు. అది మమేకం అవ్వకుండా చూసుకోండి. పరమాత్మ భావంతో ఉన్నప్పుడు మమేకం అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ మమేకం అవుతుందా? సత్సంగంలో ఇక్కడ దేహభావం ఏదైనా వస్తుందా? చెప్పండి చెప్పండి. మీకు దేహభావం వచ్చింది అంటే ఇక్కడ స్ట్రాంగ్ గా లేనట్టు. అనుభవం 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 సారమే ఈ సత్సంగం. అనుభవం లేకుండా చెబితే మీకు దేహభావంతో ఉంటుంది. అనుభవం మీరు చూస్తున్నారు కదా. సత్సంగానికి వచ్చింది మొదలు ఎప్పుడు ఇలా ఉంటుంది చూస్తున్నారా లేదా? అనుభవ జ్ఞానం వలన అనుభవం అందుతుంది. శాస్త్ర జ్ఞానం తెలుసుకోవటం వరకునే, అనుభవించటం మన వంతు. అది తెలుసుకుని మనం అనుభవించాలి. మహాత్ములు రాసిన పెద్దలు రాసిన ఆ వాక్యాల్ని మనం మననం చేసుకోవాలి, అనుభవించాలి. అప్పుడు అనుభవ జ్ఞానంతో ఉండగలుగుతాం. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని నా చిన్నప్పటి నుంచి ఇదే ముక్కరా. ఈ ముక్కైనా రోజు సాగుతానే ఉంటుందంటే అనుభవం 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 అనుభవంలోకి వచ్చినవాడికి ఎవరికి వారికి అనుభవం అందుతా ఉంటుంది. ఉన్నది నేనే దేహం మరి శ్మశానానికి పోతుంది కదా, ఈ ఆట అయిపోతుంది కదా. మరలా దేహం ఎత్తకుండా ప్రయత్నం నువ్వే చేయాలి. నీ తిండి నువ్వు ఎలా తింటే నీకు శక్తి ఉంటుందో దేహానికి, నీ గురించి నువ్వే చూసుకోవాలి. ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహమది, ఎవరికి వారే యమునా తీరే ఏమి మోహమది, ఎందుకురా తగనటరా ఇవి మాంసపు బొమ్మలు తరచివి రాగము చెందుమురా, ఎంతవరకు మరి ధనము కూతువు అంతవరకు నిన్ను చూతురురా, సొంతైనను నీ శక్తి అనంగిన చింతల పాలే నమ్ముమురా. ఉన్నదంతా తగలేకండి, పిల్లలు తెగ తిట్టేస్తారు. నేను వివేకానంద తండ్రిలో మాత్రం దాని ధర్మం చేయనంటాను. వెనకాల పిల్లలు కన్నాం కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏది కోరక్కర్లేదు, ఉన్నదాంతో ఉన్నట్టుగా ఉందాం. లేని దాని గురించి ఆశపడొద్దు. ఇంకా మొక్కులు మొక్కేస్తాను, ఇంకా మొక్కులు, ఇంకా జన్మలు. నువ్వు డాక్టర్ అవ్వాలి, నా కొడుకురాను. నువ్వు పుట్టాలి, నేను పుట్టాలి. ఆ కోరిక తెరాలంటే ఈ జన్మలో లేదు, మళ్ళీ జన్మెత్తాను లేదు. సరే ఎందుకు కోరాలిరా? ఇద్దరం పుట్టాను కోరుతుంది. లేని దేహాల గురించి మళ్ళీ కోరుకులేంట్రా? మళ్ళీ ఇద్దరం పుట్టాలా, మళ్ళీ కింద జన్మలకు దిగిపోవాలా? దాంట్లో తప్పుగా వైద్యం చేస్తాం. గోవిందరా గోవింద హోమియోపతి మందులో పాషాణం అలా ఏదో వేసేస్తాడు. అప్పుడు ఏమైపోతావు? కింద జన్మలకు వెళ్ళిపోతావు. నా కోరిక ఏమైంది? వీడు తీర్చాడు. ఏమైంది? నీకు ఇష్టం లేని వాళ్ళకి వేసేస్తాం విషం ఇంజక్షన్. ఏమైపోతావు? ఇప్పుడు బాగా ఉన్నావు కదా, ఏ ఉద్యోగం లేకుండా హాయిగా ఉండు. గుడు గుడ్డ ఉంది కదా, నీ యొక్క స్థితిలో నువ్వు ఉండు. నీ దేహభావం వీడి పరమాత్మ భావంగా ఉండటానికి మనకి అన్ని విధాలా బాగుంది కాబట్టి, బాగుండటం వల్లనే కదా అందరూ ఎలా కూర్చున్నాం కుర్చీల్లోని. భగవతి ఇక్కడ కూర్చున్నా, కరివేపాకమ్మా కరివేపాకు, తోటకూర పళ్ళు. ఎవరు వస్తారా? పాపం ఎవరైనా వస్తే 4 డబ్బులు, ఇంట్లో బోర్డు పనులు ఉన్నాయి. మరి ఎందుకంటే మనలాగే ఆడికి సోఫా ఉండాలి, మనలాగే ఆడికి టీవీ ఉండాలి, మనలాగే సెల్ ఫోన్ ఉండాలి, మనలాగే మేడం. అవునా కదా? మరి ఆశ బారుడు ఇక్కడ ఉద్యోగం జాంకాకి ఏమొచ్చుతుంది, కమలామలకాకి ఏమొచ్చుతుంది? అయినా బతకట్లేదా? అట్లో వచ్చింది దాంతో వాళ్ళు తృప్తిగా బతకలేదా? మనకి ఇంకా ఎందుకురా? ఇచ్చాడు కదా, బోల్డ్ ఇచ్చాడు. ఇంకా ఆశ ఏంటి? విధులు ఉన్నాయి.
వాటిని మనం సద్వినియోగపరచుకోండి. వీటిని ధిక్కరించి ఏమి చేయలేము, ధిక్కరించక్కర్లేదు, ఉన్నాయి కదా, ఉన్నట్లని వాడుతుంది. చక్కగా మన పాత్రలందరం ఎంత తన్మయ స్థితిలో ఉండగలుగుతున్నాం చెప్పండి. మనకి ఏ రోజైనా బ్రహ్మమే అని తెలుసు, ఏ పండుగైనా పరమాత్మయే, ఏ అవతారమైనా పరమాత్మయే. మనకి దేని మీద ఉంటుంది? నేను ఉన్నామన్నాక ఇంక దేని మీద ఉంటుంది చెప్పండి? ఈ నేను, అసలు నేను గురించి తలంపు తప్ప మనకి ఏదైనా పని ఉందా? ఇంకో పని ఉందా? మన పనులు ఎంతమంది అయినా చేస్తున్నారు, ఈ పని నేనే చూస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అది తెలిసింది. ఆ పనులు అయితే పాలేర్లు అయ్యి చెప్తారు కదా, పనిచేసే వాళ్ళు పాలేర్లు చెప్తారు కదా, ఈ పని నేనే చూసుకోవాలని నా ధ్యానంలోనే నేను ఉన్నాను. ఆలోచించుకో, ఏం కావాలన్నా తెచ్చిపెట్టలేదా, ఇంతేదా, ఇంతేరా, ఇంతేరా. మీరు ఎలాగ వెళ్ళినప్పుడు నా కోసం ఏం కాదు, కానీ నా పని ఎవరు చెప్తారు? నా మనశ్శాంతి ఎలా అవుతుంది? నేను పరమాత్మగా ఎలా ఉండగలుగుతాను? నా గురించి నేను చూసుకోకపోతే ఎవరు చూస్తారు? దిక్కులోనాడు దేవుడే దిక్కు అన్నారు కదా, ఆ దేవుడే మనలో ఉండగా ఇంకేంటి దిక్కు? దేవుడు తోటి మనం ఉంటున్నాం. జీవుడు అంటే దేవుడే కదా, మరి ఇంకేంటంటే ఉన్నదంతా నేనే కదా. నేను అయి ఉన్నానని తెలుసుకుని కూడా ఇంకేంటి? పరమాత్మ స్వరూపాలు ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. గాడ్ ఎలా ఉంటాడు? నిరాకారంగా ఉంటాడు, సాకారంగా ఉంటాడు. సాకారంగా దేహం ఎత్తాడు, నిరాకారంగా సర్వుల్లోనే ఉంటూ సమన్వయం ఒకేలా ఉన్నాడా లేదా? బ్రహ్మ ఒక్కలాగే ఉందా లేదా? అండ పిండ బ్రహ్మాండంతో ఒకేలా ఉందా లేదా? ప్రతి జీవులోనే ఉందా లేదా? జీవుల రకాలు వేరు, వారి యొక్క విధిని బట్టి వచ్చి మనం అన్ని అయిపోయి మానవ జన్మకు. ఇప్పుడు ఏం రోగం అంటున్నా? భావరోగాన్ని తెచ్చుకో, మానసిక రోగాన్ని వృద్ధి చేసుకో, మనశ్శాంతిని తెచ్చుకుంటారా? ఈ జన్మంతా శాంతి ఎక్కడుంది? మనశ్శాంతి ఎలా కోల్పోతున్నాం? ఆశంతేనే కోల్పోతున్నాం. ఉన్నది ఉన్నట్టు ఉంటున్నాం. మనకేంటి? మన చిన్నప్పుడు ఉన్నాయా ఇవన్నీ చెప్పండి? ఈ కార్లు విమానాలు ఉన్నాయా? ఉన్నాయి విమానాలు. అలా బయటకు వచ్చి విమానం కోరింది, ఆనందపడింది. ఇప్పుడు ఎక్కేస్తంటేనే అందరూ ఇంకా ఏం లోటు, ఏం లోటు ఉందని ఇంకా ఆరాటపడ. అన్ని కళ్ళెదుకుండా అన్ని కార్లు ఎక్కేస్తున్నాం, ఇంకా ఏంటి? మేడ ఎక్కేస్తున్నాం, మేడలో ఉంటున్నాం. మేడ ఎక్కడైనా ఉందా చిన్నప్పుడు? మరి ఏంటన్నాను, విధిలో ఇన్ని ఉండగా కూడా నీకేం కరువు? నీ మనస్సు కరువు. నీ మనసులో ఉన్న భావంతో కరువెత్తిపోతుంది. తృప్తి లేనిది మనస్సు. తృప్తిగా పరమాత్మగా ఉండేది బ్రహ్మ. బ్రహ్మానికి ఏమి ఉండదు కదా, ఈ చలన ఆ చలన మార్చక్కలేదు. ఈ తెరే బ్రహ్మం. చీరలు మార్చి ఏ బొమ్మ ఏదొస్తుందో చూస్తూ ఉంటారు, అక్కడ బొమ్మ ఇక్కడ బొమ్మ. అది తృప్తి లేక అసలు ఈ తెర లాంటి జీవితం, ఈ తెరే మనం అని తెలుసుకున్నాం. తెర మీద ఈ బొమ్మల ఆటలు ఆడుతున్నాయని తెలుసు. ఇంకేంటంటే ఇంకేంటి చెప్ప, ఉన్నది నేనే అయినప్పుడు తెర నేనే, తెర మీద ఆడి బొమ్మలో నేనే, తెరనుక ఆడించేవాడిని నేను. అది తెలుసు. ధ్యానాలు, దృష్టి, ద్రష్ట, దృక్కు, జ్ఞానం, ధ్యానం, ధ్యేయం, జ్ఞాత ఎవరు? మనమా కాదా?
త్రిపుటిని వదిలించుకునేది మనమా కాదా? తమోగుణం, రజోగుణం, సత్వగుణం వదిలించుకునేది మనమా కాదా? ఆలోచించు. ప్రతిది మనమా కాదా? మనలో ఉందే కదా ఇదంతా. మనలో ఎంతో పరిజ్ఞానం ఉంది, జ్ఞానం అంతా మనలో ఉంది. ప్రతి అవయవం చూపించింది. కాలు నొప్పి అయితేనే కొట్టేయాలి కదంటా, దానికి మందు ఎత్తుకెత్తున్నారా? తెలివైన వాళ్ళమే కదా మనం. మరి దీనికి ఉన్న తెలివి మన గురించి మనకు ఎంతో తెలియట్లేదు. మనం అయి ఉన్నామని చెప్తుంటే ఎందుకంటలేదు. మహాత్ములు పెద్దలు ఘోషించంటే ఎన్నో పుస్తకాలు రచించారు. ఏదో ఒక మాట అయినా పడుతుంది. ప్రతి ఒక్కరు ఉపనిషత్తులు మనకు ఎందుకు వచ్చినాయి? మన సంస్కృతి ఏంటి? హైందవ సంప్రదాయం ఏంటి? హైందవ సంప్రదాయంలో ప్రతి దాన్ని పరమాత్మగానే చూస్తున్నామా లేదా? ఉన్నదంతా మనమే తెలుసుకున్నామా లేదా? ఉపనిషత్తు ఘోషణ పొందలేదా? నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ, ఏది చూసినా బ్రహ్మ అని చెప్తుందా లేదా ఉపనిషత్తు? భగవద్గీత చెప్తుందా లేదా? బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయా లేదా? ఉపనిషత్తు సారాంశం భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అన్నీ అయ్యే కదా. మనం సృష్టించినప్పుడు అవన్నీ మునుల యొక్క అనుభవంతో వచ్చినాయా లేదా? అనేక ఉపనిషత్తులు వచ్చినాయా లేదా? వారి యొక్క అంతరంగంలో ఈ యొక్క సైంటిస్టులు ఈ ఎలా కనిపెట్టారు బాహ్యంలో, ఇవన్నీ మనకి వారందరికీ వందనాలు. మన లోతుల్లో కనిపెట్టిన మహానుభావులకి వందనాలు. మరి ఈ జ్ఞానం కనిపెట్టిన వాళ్ళకి వందనాలు. బాహ్యంలో ఉన్న ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళకి వందనాలు. మరి వీళ్ళకి ఆధారమైన పరమాత్మ